వీడియోలో మనం ఫార్మేషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ కీటోన్ బాడీస్ చూద్దాం. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తా, అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ketogenesis or formation of ketone bodies. Okay, ketone bodies are metabolic products that are produced in excess during excessive breakdown of fatty acids. అంటే మనకు లిపిడ్ మెటబాలిజం చూసాం ఇంతకుముందు, అంటే బీటా ఆక్సిడేషన్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. మనకు అక్కడ ఫ్యాటీ యాసిడ్స్ అనేది బ్రేక్ అయ్యి మనకు లాస్ట్ ప్రోడక్ట్ అనేది అసిటైల్ కోయే ఇచ్చింది కదా. ఈ అసిటైల్ కోయే ఏదైతే ఉంటుందో మనకు కీటోన్ జెనిసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ కీటోన్ బాడీస్ లో హెల్ప్ చేస్తుంది. ఓకే, అదే అసిటైల్ కోయే మనకు ఈ పాత్వేలోకి వస్తుంది అనమాట. ఓకే, అసిటో అసిటేట్ అండ్ అసిటోన్ అండ్ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ కీటోన్ బాడీస్. కీటోన్ బాడీస్ అసిటో అసిటేట్ ఉంది, బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ ఉంది, మనకు అసిటోన్ ఉంది. అంటే మనకు సి డబల్ బాండ్ ఓ గ్రూప్ ఉంది కదా, దీన్ని కీటోన్ బాడీస్ అంటాం. ఓకే, మనకు ఇక్కడ సి డబల్ బాండ్ ఓ గ్రూప్ లేదు, అంటే సి డబల్ బాండ్ ఓహెచ్ కార్బాక్సిలిక్ గ్రూప్ ఉంది, కీటోన్ గ్రూప్ లేదు. సో మనం దీన్ని బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అంటాం. దీన్ని మనం ఏమంటాం అంటే నాన్ ట్రూ కీటోన్ అంటాం. ఇవి రెండు ట్రూ కీటోన్ అనమాట. ఓకే, aceto acetate and acetone are true ketones, while beta hydroxybutyrate does not contain a keto group. Okay, it occurs in mitochondria of liver during fasting. అంటే మీరు ఫాస్టింగ్ ఉన్నప్పుడు, లేకపోతే ప్రొలాంగ్డ్ ఎక్సర్సైజ్ అండ్ అన్ట్రీటెడ్ డయాబెటీస్ ఉన్నప్పుడు మనకు ఏదైతే ఉంటుందో ఫ్యాటీ యాసిడ్ అనేది బ్రేక్ అయ్యి మనకు అసిటైల్ కోయేగా మారుతుంది. ఆ అసిటైల్ కోయే మనకు కీటోజెనిసిస్ జరగడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ketone bodies are high energy yielding compounds that produce energy during fasting, prolonged exercise etc. మనకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తున్నావు. ఓకే, ఎక్సర్సైజ్ ఎక్కువ చేసేటప్పుడు నీకు ఎనర్జీ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వాలి, ఏటీపీ ఎనర్జీ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వాలి. సో మనకు అప్పుడు కీటోన్ జెనిసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ కీటోన్ బాడీస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దానివల్ల నీకు ఎక్కువ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎలానో ఆ పాత్ర ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు కీటోజెనిసిస్ అంటే ఏంటిది? ఫార్మేషన్ ఆఫ్ కీటోన్ బాడీస్. అవి ఎలా స్టార్ట్ అవుతుంది? అసిటైల్ కోయేతో స్టార్ట్ అవుతుంది. మనకు అసిటైల్ కోయే ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు బీటా ఆక్సిడేషన్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి వచ్చింది. ఓకే, ఇక్కడ ఫామ్ అయిందంటే లాస్ట్ ఎండింగ్ లో మనకు ఇక్కడ అసిటైల్ కోయే అనేది ఫామ్ అయింది అనమాట. ఓకే, అసిటైల్ కోయే అండ్ అసిటైల్ కోయే కంబైన్ అయ్యి మనకు అసిటో అసిటైల్ కోయేని ఫామ్ చేస్తాయి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ థయోలేస్ అనమాట. మనకు ఇక్కడ కోయే ఎంజైమ్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేసి మనకు మళ్ళీ అసిటో అసిటైల్ కోయే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెచ్ఎంజి కోయే సింథేస్ మనకు హెచ్ఎంజి కోయే అనేది ఇస్తుంది. మనకు ఇక్కడ వచ్చేసి అసిటైల్ కోయే అనేది మళ్ళీ అటాచ్ అవుతుంది, హెచ్ఎంజి కోయేగా ఫామ్ అవుతుంది. కోయే ఎంజైమ్ ఏదైతే ఉంటుందో మళ్ళీ రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి మనకు హెచ్ఎంజి కోయే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెచ్ఎంజి కోయే లయేజ్ మనకు అసిటో అసిటేట్ ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో మనకు ఇక్కడ అసిటైల్ కోయే మళ్ళీ ఇక్కడ నుంచి రిలీజ్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఈ ఫామ్ అయిన అసిటో అసిటైట్ ఏదైతే ఉంటుందో మనకు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బీటా హైడ్రాక్సీ బ్యూటైరేట్ డిహైడ్రోజినేస్ మనకు అసిటోన్ ని ఇస్తుంది అండ్ బీటా హైడ్రాక్సీ బ్యూటైరేట్ అనేది ఇస్తుంది. ఇక్కడ నుంచి మనకు CO2 అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి NADH ఏదైతే ఉంటుందో NAD+ గా ఫామ్ అవుతుంది. మనకు స్ట్రక్చర్ రాయలేదు. స్ట్రక్చర్ ఎందుకు రాయలేదు అంటే మీకు చాలా పాత్వేస్ ఉన్నాయి, అన్ని స్ట్రక్చర్లు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం, అందుకోసం నేను డైరెక్ట్గా రాసిన. మీకు కావాలంటే ఈజీగానే ఉన్నాయి స్ట్రక్చర్స్, అవి డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసి మీరు డైరెక్ట్ రాసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీరు స్ట్రక్చర్ కావాలంటే ఆ విధంగా, లేకపోతే డైరెక్ట్ రాయాలంటే అది మీరు ఇంకా బట్టి పట్టాల్సిందే, స్ట్రక్చర్ అయినా బట్టి పట్టాల్సిందే. ఓకే, తర్వాత వచ్చేసి మనకు కీటోజెనిసిస్, కీటోన్ బాడీస్ అనేటివి ఫామ్ అయిపోయినాయి. ఓకే, తర్వాత ఆ ఫామ్ అయిన కీటోన్ బాడీస్ని మనం ఇప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ ఎప్పుడు అవుతుందంటే అది నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, జిమ్ చేస్తున్నావు, ఆ జిమ్ చేసేటప్పుడు నీకు ఆ ఫామ్ అయిన కీటోన్ బాడీస్ ఏదైతే ఉంది మనకు బీటా హైడ్రాక్సీ బ్యూటైరేట్ కీటోన్ బాడీ ఉంది, అసిటోన్ కీటోన్ బాడీ ఉంది. కీటోజెనిసిస్లో మనకు ఇవి రెండు ఫామ్ అయినాయి. ఓకే, ఇవి మనకు ఇప్పుడు యూజ్ చేసుకోవాలి. నువ్వు దీని నుంచి నువ్వు ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే ఏం కావాలి? నీకు కీటోలైసిస్ కావాలి. కీటోలైసిస్ అంటే ఏంటిది? కీటో అంటే కీటోన్ గ్రూప్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ కీటోన్ గ్రూప్. ఓకే, మనకు కీటోన్ గ్రూప్ ఏది? బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్. ఓకే, ఇది మనకు బ్రేక్ డౌన్ అయ్యి మనకు NADH ని ఇస్తుంది. ఓకే, ఎనర్జీని ఇస్తుంది. ఓకే, ketone bodies are water soluble, so they are easily transported to various tissues from liver.
ఓకే. నువ్వు కీటోన్ బాడీస్ అదైతే ఉంటుందో ఈజీ వాటర్ సాల్యుబుల్ అనమాట. నీకు ఎక్కడైనా ట్రాన్స్‌పోర్ట్ అయితాయి. వేరే టిష్యూస్‌కి, మజిల్ టిష్యూకి, బ్రెయిన్ టిష్యూకి, హార్ట్ టిష్యూ అన్నీ వేరియస్ టిష్యూ అన్నాడు కదా! అన్నొస్తాయి. ఓకే. తర్వాత వచ్చేసి బీటా హైడ్రాక్సీ బ్యూటైరేట్ ఏదైతే ఉంటుందో మనకు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బీటా హైడ్రాక్సీ బ్యూటైరేట్ డిహైడ్రోజినేస్ అసిటో అసిటేట్‌ని ఫార్మ్ చేస్తుంది. సో, మనకు ఇక్కడ NAD+ ఏదైతే ఉంటుందో ఒక హైడ్రోజన్‌ని తీసుకొని NADHగా ఫార్మ్ అయింది. ఈ NADH ఏం చేస్తుందంటే NADH ఫార్మ్ అయింది కదా! ఈ NADH ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ చైన్‌లోకెళ్ళి మనకు ATP ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. సో, నీకు సర్వైవ్ అవ్వాలంటే ATP ఎనర్జీయే కావాలి. సో, మనకు ATP ఎనర్జీని ప్రొడ్యూస్ చేసిందన్నమాట. తర్వాత వచ్చేసి అసిటో అసిటైట్ ఏదైతే ఉంటుందో మనకు సక్సినల్ థయోఫోరేస్ ఎంజైమ్ ప్రెజెన్స్‌లో అసిటో అసిటైల్ కోయని ఫార్మ్ చేసింది. ఓకే. మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సక్సినల్ కోయ ఏదైతే ఉంటుందో మనకు సక్సినల్ కోయ ఏదైతే ఉంటుందో మనకు సక్సినేట్‌ని రిమూవ్ చేసింది అనమాట. ఓకే. తర్వాత వచ్చేసి అసిటో అసిటైల్ కోయే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ థయోలేస్ మళ్ళీ మనకు అసిటైల్ కోయని ఇచ్చిందనమాట. సేమ్ యాజ్ కీటోజెనిసిస్ మనకు కీటోలైసిస్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఏవి ఫర్ ఎగ్జాంపుల్ అసిటైల్ కోయ మనకు కీటోజెనిసిస్లో స్టార్టింగ్ ప్రోడక్ట్ ఏంటివి అసిటైల్ కోయ ఓకే. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఉంది, ఉల్టా ఉంది. దీని ఉల్టా కీటోజెనిసిస్ ఒక ఉల్టా రియాక్షనే మనకు కీటోలైసిస్ అనమాట. ఓకే, గాట్ ఇట్. థ్యాంక్ యూ. Aceto acetate and beta hydroxy butyrate serve as important sources of energy for peripheral tissues such as skeletal muscle, cardiac muscle. ఇంతకుముందు చెప్పా కదా మీకు స్కెలిటల్ మజిల్ కోసం, కార్డియాక్ మజిల్ కోసం ఇవి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే. డ్యూరింగ్ ప్రొలాంగ్డ్ స్టార్వేషన్, నువ్వు చాలా 2 రోజుల వరకు అన్నం తినలేదు అనుకో, అలాంటప్పుడు నీకు కీటోన్ బాడీస్ అనేటివి ప్రొడ్యూస్ చేస్తాయి. కీటోజెనిసిస్ అనేది జరుగుతుంది. ఆర్ ద మేజర్ ఫ్యూయల్ సోర్స్ ఫర్ ద బ్రెయిన్కి కూడా. ఓకే, బ్రెయిన్కి కూడా నీకు ఇది కీటోన్ బాడీస్ ఏదైతే ఉంటుందో ఫామ్ అయినప్పుడు నీకు ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయ్యి అక్కడ చేరుతుంది అనమాట. కీటో అసిడోసిస్, ద కీటోన్ బాడీస్ లైక్ అసిటో అసిటేట్ అండ్ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్. ఇవి వచ్చేసి మనకు స్ట్రాంగ్ యాసిడ్స్. అసిటో అసిటేట్ అండ్ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అనేది స్ట్రాంగ్ యాసిడ్. ఓకే. ఇంక్రీజ్ ఇన్ దేర్ కాన్సన్ట్రేషన్ ఇన్ బ్లడ్ కుడ్ కాజ్ అసిడోసిస్. అంటే మనకు అవి స్ట్రాంగ్ యాసిడ్ కదా, దాని కాన్సన్ట్రేషన్ మన బ్లడ్లో ఇంక్రీజ్ అయిందనుకో మనకు అసిడోసిస్ అనేది వస్తుంది. ఇంక్రీజింగ్ లెవెల్స్ ఆఫ్ యాసిడ్ ఇస్ నోన్ యాజ్ అసిడోసిస్. టైప్స్ ఆఫ్ కీటో అసిడోసిస్ మనకు టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకు డయాబెటిక్ కీటో అసిడోసిస్. ఓకే, ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ అండ్ అక్కర్స్ ఇన్ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్. ఓకే, ఇట్ అక్కర్స్ డ్యూ టు ఇన్సులిన్ డిఫిషియన్సీ. ఓకే, నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నీ బాడీలో ఇన్సులిన్ అనేది తక్కువైంది అనుకో, నీకు హై లిపోలైసిస్ జరుగుతుంది. అంటే హై బ్రేక్ డౌన్ ఆఫ్ లిపిడ్స్. లైసిస్ అంటే బ్రేక్ డౌన్, లిపో అంటే లిపిడ్స్. అంటే ఏముంది ఇక్కడ, లిపిడ్స్ అంటే ఫ్యాట్స్ అనమాట. ఓకే, ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఓకే, ఫ్యాటీ యాసిడ్ ఉంది కదా, ఫ్యాటీ యాసిడ్ బ్రేక్ అయ్యి నీకు అసిటైల్ కోయని ఫామ్ చేస్తాయి, ఎక్సెస్గా ఫామ్ చేస్తాయి. అసిటైల్ కోయ ఇది. ఓకే, అసిటైల్ కోయని ఎక్సెస్గా ఫామ్ చేస్తాయి. అసిటైల్ కోయ ఎక్సెస్గా ఫామ్ అయితే మనకు దేంట్లోకి వెళ్తుంది అది? కరెక్ట్, కీటోజెనిసిస్లోకి వెళ్తుంది, కీటోన్ బాడీ ఫార్మేషన్లోకి వెళ్తుంది. ఓకే, కీటోన్ బాడీ ఓవర్ ప్రొడక్షన్. కీటోన్ బాడీ ఓవర్ ప్రొడక్షన్ అంటే ఏంటిది? అది అసిటో అసిటేట్ అండ్ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అనేటివి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో దీనివల్ల మనకు కీటో అసిడోసిస్ అనేది జరుగుతుంది. డయాబెటిక్ కీటో అసిడోసిస్ అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఆల్కహాలిక్ కీటో అసిడోసిస్. ఇట్ అక్కర్స్ డ్యూ టు మోర్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఎక్కువ ఆల్కహాలిక్ కీటో అసిడోసిస్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ కామన్లీ సీన్ ఇన్ అడల్ట్స్ ఏజ్డ్ బిట్వీన్ 20 to 60. తర్వాత వచ్చేసి స్టార్వేషన్ కీటో అసిడోసిస్. ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ ఆర్ మాల్న్యూట్రిషన్ లీడ్స్ టు కీటో అసిడోసిస్ అనమాట. లో గ్లూకోజ్ అండ్ ఇన్సులిన్ ఇవ్వడం వల్ల నీకు ఉండడం వల్ల నీకు ఫ్యాట్ అనేది ఎక్కువ బ్రేక్ అవుతుంది. ఎక్కువ బ్రేక్ అవడం వల్ల నీకు కీటోన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు కీటోజెనిసిస్ అండ్ కీటో అసిడోసిస్. ఓకే, వీలైనంత వరకు షేర్ చేయండి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, షేర్ చేయండి.